ప్రభు యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలండి. ఉదయకాల సమయంలో మనం కొంచెం మరి దేవుని వాక్యాన్ని జుంటి తేనె ధారల కంటే కోరదగినటువంటి వాక్యాన్ని, తేనె కంటే మధురమైనటువంటి వాక్యాన్ని మనం ఈ దినాన కొద్ది సమయం ధ్యానం చేసుకుందాము. దాని నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. ప్రభు ప్రేమగల తండ్రి, మన ఆయన మీకు వందనాలు. మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. సజీవులే కదా మేము స్తుతిస్తారు. ఎన్నో అపాయాన్ని తప్పించి క్షేమాన్ని ఇచ్చి మాకు జీవాన్ని ఇస్తూ పోషిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బ్రతికించండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ రండి. వాక్యమైన దేవా, మీరేమో మధ్య ఉండమని అనేకులు దీవెనకరంగా, క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఉదయకాల ధ్యానం నిమిత్తం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8 మరి 6-7 వచనాలు చూద్దాము. 6-7 వచనాలు చూసుకున్నాం. 6-7 యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని వెదకుడి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని వెదకుడి. ఆయన సమీపంలో ఉండగా ఆయన్ను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలను, దుష్టులు తమ తలంపులు మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. ఇక్కడ వాక్యాన్ని మీరు తేటగా చూస్తే కనుక, యెహోవా మీకు దొరుకు కాలంలో ఆయన్ని వెదకడి. యెహోవా మీకు దొరుకు కాలం అంటే ఒక కాలం రాబోతూ ఉందండి. మరి వాక్యం కరువయ్యేటువంటి దినాలు ఉంటా ఉన్నాయి. మరి ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తే ఆలకించడానికి. మనం ఆయన వెతికితే దొరుకుతారు. ఏదైనా పోయిందనుకోండి వెతుకుతారు కదా, అది దొరికే వరకు వెతుకుతారు. మనం దేనికోసం వెతకాలి? ఆయన సన్నిధి కోసం వెతకాలి. మరి ఏది వచ్చినా కానీ, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వారికి ఏమైనా కావాలంటే ఏం చేస్తారు? మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతారు. ఒకేలా ఎవరి దగ్గర? డాడీ దగ్గరికి వెళ్ళిపోతారు కదా. వాళ్ళకు దొరికే వరకు కూడా వాళ్ళ వెంట తిరుగుతా పదే అడుగుతూ ఉంటారు. మరి ఆయన దొరికే కాలంలో దేవుడు దొరకడం అంటే ఏంటి? మరి ఏంటప్పా ఇది అనిపిస్తుందా మీకు? యెహోవా మీకు దొరుకు కాలం ఉంది ఆయన్ని వెతకుడి. మరి దేవుణ్ణి వెతకాల, వెండిని వెతికినట్టు వెతకాల. మరి నిజంగా దేవుని వెతికేవారు ఎవరండి ఈ రోజుల్లో? దేవుని వెతకాలని, దేవుని కొరకైన ప్రేమ కలిగి, దేవుని కొరకు ఆశ కలిగిన భక్తులు ఎంతమంది ఉన్నారు కాబట్టి మనం క్షేమంగా ఉన్నారు. మరి వెతికేవారిగా మనం ఉన్నాము. ఆ దేవుణ్ణి వెతికేవారిగా ఎన్నో విషయాలు వెతుకుతాం లోకంలో. మరి ఎలా బాగా చదువుకోవాలా, ఎలాంటి మంచి ఉద్యోగం చేయాలా, ఎలాగ డబ్బు సంపాదించాలా, ఏదో మంచి శ్రేష్టమైన వాటి కోసం ఈ లోకంలో వెతుకుతూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, మీకు ఒక విషయం తెలుసా? నిజమే, ఇవన్నీ కూడా జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి వస్తాయి. ఏ ఆశీర్వాదమైనా కూడా. అయితే మొదటిగా మనం దేవుణ్ణి వెతకాలి. ఆయన దొరుకు కాలమందు ఆయన్ని వెతకాలండి. ఆయన దొరుకు కాలమందు ఆయన వెతకాలి. సమయం పోతే దొరకదు. ఎందుకంటే ఒక సర్టన్ పీరియడ్ ఉంటుంది అన్నమాట. అంటే అన్ని అవకాశాలు దేవుడు మనకిస్తాడు ఆయన్ని వెతకడం కోసం. ఉదాహరణకి మరి ఏసావ జీవితం చూస్తే, ఏసావ జ్యేష్ఠత్వం హక్కు కలిగిన వ్యక్తి. మరి ఆశీర్వదించే సమయానికి ఆయన మరి ఎర్రని చిక్కుడుకాయల కూరకు అమ్ముడు పోయి, చిక్కుడుకాయల కూర కోసం తమ్ముడికి జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు, తన హక్కును అమ్మివేశాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. దొరికే కాలమందు వెతకాలి. దొరికే కాలమందు వెతకాలి. దొరకదు. అసలు మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందా? యెహోవా దొరుకు కాలం ఏంటి? ఎప్పుడు దొరకరా? నిజమే, ఆయన 24 hours మీకోసం చేతులు చాచి చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు సిలువలో తన ప్రాణాన్ని నీ కోసం, నీ పాప క్షమాపణ కోసం ప్రాణాన్ని అంతటిని అర్పించి, తన చివరి రక్త బొట్టు వరకు నీ యొక్క పాప క్షమాపణ క్రయధనముగా అర్పించి దినమెల్లా నీ వైపు చేతులు చేస్తూ ఉన్నాడు. మనమైతే కృపాకాలంలో ఉన్నాం, నూతన నిబంధన కింద ఉన్నాం. మరి ఆయన నిత్యము దొరుకుతూ ఉండగా మరి కంటికి కనిపించేదంట, విలువగా కనపడదంట. మరి ప్రభువారు నిత్యము చేతులు చాపుతూ నీకు అందుబాటులో ఉంటే మరి నువ్వు వెతుకుతూ ఉన్నావా? ఆయన చూస్తూ ఉన్నావా? ఆయన కావాలని మరి వెతుకుతూ ఉన్నాం. తర్వాత ఆయన వేడుకొనిడి. మరి ఆయన దొరికితే ఏంటి మనం చేసే పని? మమ్మీ ఎప్పుడు ఇంటికి వస్తుంది, డాడీ ఎప్పుడు ఇంటికి వస్తాడు, ఈ విషయం చెప్పాలా, ఈ విషయం అడగాల, ఇది పొందుకోవాలని చిన్నపిల్లలు ఎంత ఆసక్తిగా ఉంటారు అండి, ఎంత ఆసక్తిగా ఉంటారు. మరి మనం చిన్న బట్టల వంటి వారంగా ఉండాలి. మరి దేవుణ్ణి వెతకాలి. ఆయన దొరికే కాలంలో. మరి దొరికే కాలం అంటే నువ్వు దొరకాలి కదా ఆయనకి. నువ్వు దేవునితో గడపాలి. దేవునితో గడిపి దేవునికి సమయం ఇచ్చి దేవునితో మాట్లాడుతూ ఉంటే దేవుని మాటలు వినగలుగుతావు. నువ్వు వేడుకుంటే దేవుడు మరి ఆలకిస్తాడు. నువ్వు మొరపెడితే నీ మొరని అంగీకరిస్తాడు. మరి ఇట్లా మొరపెట్టిన వాళ్ళు, ఉపద్రవాలను ఆపినవారు ఎంతోమంది మన లోకంలో చూస్తూ ఉన్నాం. భక్తులను చూస్తూ ఉన్నాం. ఎంతోమంది భక్తులు ఉన్నారు లోకంలో. వారి యొక్క ప్రార్థనను బట్టి, కన్నీటిని బట్టి, వారి వేడుకలను బట్టి
బట్టి ఈ మాత్రమే మనం క్షేమంగా ఉన్నాం. దేవుని దయని బట్టి నా మట్టుకు నాకైతే తెలుస్తూ ఉంది. మరి దీని గురించి ఎంత గొప్ప ప్రసంగం ఉంటా ఉన్నది. మరలా దేవుని చిత్తమైతే ఫుల్ ప్లెడ్జ్డ్గా చూద్దాము. మరి దాటిపోతా ఉన్నాను. భక్తిహీనులతో మార్గమును విలువలను, దుష్టుల తమ తలంపులు మానవుని. ఎవరు పడితే వాళ్ళకి దొరకడం, వెతకడం ఎవరికి చేత అవుతుంది? వెతకాలి. దాని విలువ తెలిస్తే వెతుకుతారు కదా. వెండిపోయింది అబ్బోది ఎంత విలువైందండి, బంగారం నానిపోయింది అబ్బోది ఎంత విలువైందండి. మరి దేవుని విలువ తెలుస్తున్నా, దేవుని కొరకు వెతుకుతా ఉన్నవా? అయితే వెతికేటప్పుడు మీరు ఏం చేయాలంటే భక్తిహీనులు తమ మార్గాలను విడవాలి, భక్తిహీనమైన మార్గాలను విడిచిపెట్టాలి. తర్వాత దుష్టులు తమ తలంపులను మానవులను, దుష్టత్వం కలిగిన తలంపులు, దుష్టత్వం భక్తిహీనత మనకి ఎరుగుతాం. దుష్టత్వం భక్తిహీనత ఉన్నప్పుడు వాడికి మానవునిగా ప్రవర్తించడు, మానవ స్పృహ ఉండదు, సమాజ స్పృహ ఉండదు, ప్రేమ ఉండదు, ద్వేషమే, అసూయ ద్వేషము, కోపం రగిలిపోతుంది, పగ రగిలిపోతుంది. అటువంటి క్రియలన్నీ విడిచిపెట్టాలంట. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తలంపులే మానాలంట. అంటే మన తలంపులు కూడా దేవునికి వెళ్ళిపోతూ ఉన్నాయి. మనసులో అనుకున్న మాట కూడా టంగుమని దేవునికి వినిపిస్తుంది కదా. బయట మరి ఇంట్లో వాళ్ళు తలుపు తీయకపోతే మనం డోర్ బెల్ నొక్కుతాం కదా. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ సౌండ్ వినిపించి డోర్ తీస్తారు. మనం అంటే మనసులో ఒక మాట అనుకోగానే సెన్సార్స్ అక్కడ పనిచేస్తాయి. మీకు తెలుసా ప్రియులారా? సెన్సార్స్, గాడ్ హ్యాస్ సెన్సార్స్ ఫర్ ఎవ్రీవన్. డోంట్ థింక్ దట్ నోబడీ ఈజ్ లుకింగ్ ఎట్ అస్, నోబడీ ఈజ్ లిసనింగ్ టు అస్. ఆల్మైటీ గాడ్ ఈజ్ దేర్. దేవుడు చూస్తూ ఉన్నాడు అన్నమాట. నువ్వు మానుకుంటే, నువ్వు విడిచిపెడితే దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడు? ఆయన వైపు తిరిగిన అట్లా బహుగా క్షమించు. అసలు క్షమించే వాళ్ళు ఉన్నారండి అసలు. కానీ దేవుడట బహుగా క్షమిస్తా అంట. నువ్వు తిరగాలి, దేవుని వైపు తిరగాలి. ప్రియులు అయిన తర్వాత ఈ వర్తమానాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే ఇదే అంశాన్ని మరలా కొన్ని ఎపిసోడ్స్లో చూద్దాము. మీరందరూ కూడా మరి దేవుని వెతికేవారిగా ఉండాలని, పరలోక సంబంధమైన నిత్య జీవాన్ని కలిగి ఉండాలని, మరి అనిత్య జీవం కలిగి ఉండితే, రక్షణ అనుభవం కలిగి ఉండితే గొప్ప ఐశ్వర్యమైనట్టుగా మీ అందరికి కూడా మరి దాన్ని కలిగి ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ దినం శుభములు తెలియజేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆమేన్.